హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే మా తమ్ముడు వచ్చారు ఇంటికి. 2 డేస్ మా ఆవిడ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళారు. సరే అని చెప్పి ఏం కూరని అడిగాడు. అయితే మామూలు వెజ్ ఏముందిరా అని చెప్పి అంటే ఈ పక్కనే మన కృష్ణానదికి వెళ్ళి కృష్ణబొచ్చు అంటే తీసుకొచ్చాడు. అది చేపలు పెద్దది తీసుకొచ్చాడు. పెద్దది తీసుకొచ్చేసిన తర్వాత మరి చేద్దామని అంటే చేసేద్దామని అన్నాడు. వీడియో షూట్ చేసేది మా తమ్ముడేనండి. చేయాలి అదే అంతమంది నాయనమ్మ చేసేది కదా, ఆ స్టైల్లో చెయ్యి అని చెప్పి అన్నాడు. నాకు గుర్తులేదు, అందుకని అలాగా పసుపును ఉప్పు అలా కూరగాయలకి తీసుకొని వాష్ చేసేది మా ఆయనమ్మ. ఫస్ట్ అయితే దీపం ముట్టించేది, ఎందుకు ముట్టించేదో తెలీదు. మనకు కావాల్సినవి టమాటా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ. టమాటా పెద్దది ఒకటి చాలండి, పండిపోయింది, చింతపండు చేస్తున్నాం కాబట్టి. ఉల్లిపాయలు అయితే గ్రేవీ పర్పస్లో ఒక 1/2 కేజీ సరిపోతుందండి. ఇలా మొత్తం వాష్ చేసుకుంటానండి. వాష్ చేసుకున్నాక 1 by 1 తీసి పక్కకి పెట్టుకున్నామండి. మా ఆవిడ వచ్చేపటికి కిచెన్ రూమ్ అంతా హాట్గా చేసేయాలి 2 days. అలా పసుపు అంతా వాటికి కలిగి పెట్టేటట్టు ఒక 10 minutes, ఒక 15 minutes దాకా ఉంచేది అనుకుంటా మా నాన్న చెప్పేవారు. అలా తీసుకొని అవన్నీ పక్కన పెట్టుకోనండి. శుభ్రంగా వాష్ అయిపోతుంది. ఏదన్నా పెస్టిసైడ్స్ ముఖ్యంగా ఏంటంటే ఆనియన్స్లో పెద్దగా ఏముండదు కానండి, ఈ టమాటో ఒకటి, కొత్తిమీర, వీటిలో మాత్రం కంపల్సరీగా హ్యూమన్ మేడ్ పెస్టిసైడ్ మెడిసిన్స్ ఉంటాయండి. ఉల్లిపాయలాగా మనం పొట్టు తీసేస్తాము, అయినా లోపల జస్ట్ బ్లాక్ పార్టికల్స్ తయారవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ తర్వాత పసుపు నీళ్ళు వేస్ట్ చేయడం దేనికే అని చెప్పని చేపలు నీళ్ళు పక్కన పడిపోయాయి. ఇంతేనండి. ఇట్లాగా అంతా హాట్ అయిపోతుంది. తీసుకోవాలి. అదే కొద్దిగా తీసేస్తాను అనుకోండి. మనం వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేము, ప్రాపర్గా చేయలేము. వాళ్ళ చేయి తిరిగినట్టుగా మన చేయి తిరగదు. అట్లాగా ఇలా క్లీన్ చేసుకుని మొత్తం ఇలాగా బౌల్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక మీకు నెక్స్ట్ ఇలా చేస్తానండి. ఈ ఫిష్ కర్రీ మామూలేనండి, పెద్దగా ఎక్కువ హడావుడి లేకుండా బ్యాచిలర్స్ టైప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ బేసిక్గా చెప్పాలంటే మన బ్యాచిలర్స్ టైప్ కానీ ఒక బాయ్ హ్యాండ్ అయితేనే కొంచెం టేస్ట్ కూడా రఫ్గా హార్డ్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసండి అల్లము వెల్లిపాయ అనేది ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటే దానికి వచ్చే టేస్ట్ ఎగ్లో కావచ్చు, ఆఖరికి దేంట్లో ఆకుకూరలో కావచ్చు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర. మనం ఇంకా వేరే చెక్క మగ్గాలు వాటికి వెళ్ళవసరం లేదండి. బేసిక్గా ఫస్ట్ ప్రతిదానికి మాత్రం నేను ఇలా 2-3 ఐటమ్స్నే ఇలా ఎంకరేజ్ చేస్తానండి. మల్టిపుల్ హార్బ్స్ అయితే మాత్రం ఎంకరేజ్ అవ్వనండి. అలాగా మొత్తం అల్లము ఒకటేను, వెల్లుల్లిపాయలు కొంచెం జస్ట్ ఫ్యూ, కొలత లేదు, కొంచెం జీలకర్ర, కొంచెం వీటిని కచ్చాపచ్చాగా కొంచెం రుద్దుకొని ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ కళాయి చేసుకోవచ్చు. ముందు కాస్త దీన్ని రుద్దుకొని ఏమవుద్దా కర్రీ ఏమన్నా డిఫరెంట్గా వచ్చిద్దా, లేకపోతే అటు ఇటు కాకుండా పులిపు అయిపోద్దా, లేకపోతే నీసు అయిపోద్దా, ఆయిల్గా వస్తుందా అని చెప్పి అనుకున్నాను. కానీ అలా ఏం రాలేదండి, బాగా ఉంటుంది అనుకుంటున్నాను.
ఎందుకంటే స్లోగా జాగ్రత్తగా ఫ్రీగా చేస్తారు. అదే ఆయిల్ పోసాను. ఆయిల్ పోసాక అది ఆయిల్ ఏంటంటే మిక్స్ రైస్ బ్రాన్ ఆయిల్ అయ్యమని ఆ కలర్ ఉన్నప్పటికీ ఆల్రెడీ రైస్ బ్రాన్ ఆయిల్ ఇంకొక ఆయిల్ మిక్స్ అయ్యింది దాంట్లో. సో ఆ కలర్ ఉంది. వాడి మీద కాదు, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసాను. మీరు స్నానం చేసుకోవచ్చు. తర్వాత మనం రుద్దుకున్నటువంటి అల్లం వెల్లిపాయ జీలకర్ర పేస్ట్ కొంచెం, కరివేపాకు ప్రతి దానిలో అది ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ వేసుకున్నా పర్లేదు. దానివల్ల మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా నీట్గా ఇస్తాం వేగించుకోవాలండి. ఇది అన్నం పచ్చి పోయేంత వరకు. వాటర్ లేకుండా చూసుకోండి. వాటర్ ఉండబట్టి లైట్గా అక్కడ బుడగలు ఎక్కువ వస్తున్నాయి. మా తమ్ముడు ఆనియన్స్ కోసాడండి. చిన్నగా భలే కోస్తాడు మా తమ్ముడు. నేను కోయలేను. నేను కోస్తే కొంచెం పెద్ద అయిపోతాయి. మా తమ్ముడు దగ్గర నుండి తెచ్చుకుని వస్తాడు. ఇంకా నెక్స్ట్ దీన్ని కాస్త తెచ్చుకొని ఆయిల్ అంతా ఆనియన్స్ కట్టే తెచ్చుకుంటాను. చింతపండు కూడా మనం స్టార్టింగ్గా నానబెట్టేసుకుంటే మంచిదండి. స్టార్టింగ్గా నానబెట్టేసుకుంటే మినిమం ఒక 20 మినిట్స్ మీకు ఈజీగా ప్రెషర్ అయిపోయి పులుసు మనకి ఈజీగా వస్తుంది. లేకపోతే దాన్ని కాస్త బతిలాడాల్సి వస్తుంది. ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని, కొంతమంది ఆనియన్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తారండి. సాల్ట్ వేసిన పర్లేదు, వేసిన పర్లేదు. అలాగా టమాటా కూడా ఒక టమాటా వేసానండి. టమాటా వేసేసిన తర్వాత మధ్యలో మూత తీసిన మధ్యలో వేసాను. ఈ ఉప్పు అండి. బేసిక్గా ప్రతి కర్రీలో కూడా కల్లుప్పే ప్రిఫర్ చేయండి. ఈ కర్రీలో కూడా ఈ సాల్ట్ అనేది ఏంటంటే అండి, ఇంకా ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కువ ఉంటుంది కదండి, దాని గురించి కొంచెం తక్కువ అన్నట్టు కల్లుప్పునే ప్రిఫర్ చేస్తామండి. చేసుకుంటే మంచిది. మీకు కూడా ప్రతి దాంట్లో కల్లుప్పే తొందరగా కరగదు అన్న పాయింట్ పక్కన పెడితే, పసుపు ప్రతి దాంట్లో కొంచెం. చేపలు కూడా వచ్చేసరికి మీకు కొంచెం కారం ఎక్కువ వేసి ఉంటుంది. కారం ఘాటు బట్టి నేను రుచికి ఎప్పుడు కారం కొంచెం ఎక్కువ లేకపోతే మీకు లైట్ ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఎలివేట్ ఏమి అవ్వదులేండి. కారం తగ్గితే ఆ యొక్క ఫిష్ యొక్క ఆయిల్ స్మెల్ వస్తుంది మీకు. ఇట్లా మహా ఎక్కువ కాదు, ఒక 2 స్పూన్స్. ఇంకా కారం ఎక్కువ తినాలి అయితే కనుక ఒక స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే పచ్చిమిర్చితో పేస్ట్ అయిపోయినట్టు. నా కారంలో ఒక ధనియాలు ఉంటాయండి. నా కారం అంటే రెడ్డిష్ కలర్లో ఉండదు. ఉల్లిపాయలు అడుగంటకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ సరిపోతుందండి. చింతపండు పోసేద్దాం. ఇంకా చింతపండులో చిన్న తిప్పి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదండి. ఆటోమేటిక్ గ్రేవీలో మెల్ట్ అయిపోతుంది. కాకపోతే చింతపండుని స్టార్టింగ్లోనే అది డస్ట్ ఉంటుంది, చిన్న మట్టి కానీ ఇసుక కానీ ఇట్లా ఉంటుంది. అది లేకుండా ఫస్ట్ 1 మినిట్ నానబెట్టి కడిగేసేసేసినారు. అప్పుడు నానబెట్టుకోవాలి. అలా మొత్తం కలియబెట్టేసుకొని
హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాసెస్ చేసే ప్రతిసారి లో ఫ్లేమ్ యూజ్ చేయండి, తర్వాత హై ఫ్లేమ్ యూజ్ చేయాలి. కొంచెం వాటర్ పోద్దామండి. వాటర్ పోస్తే ఏమవుతుందంటే తర్వాత మనం పోసిన హాఫ్ వాటర్ మెల్ట్ అయిపోతాయండి, మనకి గ్రేవీకి సపోర్ట్ ఇస్తుంది. మీరు నీరు వాటర్ ఎంత పోసుకున్నా కానీ ఒక తర్వాత హాఫ్ లీటర్ పోసుకోండి. ఎక్కువ పోసేసుకున్న తర్వాత మీకు గ్రేవీ రాకుండా వాటర్గా ఉంటుంది. సరే మీ ఆనియన్స్ ఎన్ని వేసారో దానికి తగ్గట్టుగా మాత్రం వేసుకోండి. చింతపండు వేసాము, ఇంకా అన్నీ వేసామండి. ఇంక వేసేసిన తర్వాత కొంచెం ఇది కొత్తిమీర లాస్ట్లో కన్నా ఈ మధ్యలో ఉన్నప్పుడు లేకపోతే క్లైమాక్స్ అన్నప్పుడు లాస్ట్లో కంపల్సరీ వేయాలి. ఆకు పచ్చ కనపడుతూ అట్లా కాకుండా మధ్యలోనే ఓపెన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకా బజ్జీలు వేసినట్టు ఈ దీంట్లో పచ్చి చేప ముక్కలు వేసేయాలి. కిష్టబొచ్చులు అంటున్నారండి మరి చేప ముక్కలు. మా తమ్ముడు కిష్టబొచ్చులు, నేను ఇప్పుడు మామూలుగా కిష్టబొచ్చు అంటే తెలియదు, మామూలుగా ఫామ్లో బిబ్బొచ్చేది కొంచెం లావుగా ఉంటుంది, దాన్నే ఇప్పుడు ప్రిపేర్ చేస్తాం. మనవాడు ఇక్కడ మన నదిలోకి వెళ్ళి తీసుకొచ్చాడు అమ్మే వాళ్ళ దగ్గరే. ఇలా దీనికి క్లోజ్ చేసి ఇద్దామండి, ఇంకా క్లోజ్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అండి. హాఫ్ అన్ అవర్లో చేప ఉడకడానికి పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి. కొంతమంది ఎక్కువసేపు ఉడికిచ్చేస్తే ఏమంటే ముక్కు కూడా బాగా ఒక స్పాంజ్ టైప్ అయిపోతుంది. మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లా బాగా కుక్ అయిన మినిమం ఏదైనా 20 minutes, హాఫ్ అన్ అవర్ కూడా అవసరం లేదండి. 20 minutes ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి దీన్ని అలా తిప్పుకోవాలండి. అలా కొంచెం షేక్ చేసుకోవాలి. గంట పెడితే ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఎక్కువసేపు బాయిల్ చేశారనుకోండి ముక్క విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కొంచెం తిప్పుకుంటే చాలు. ఇంకా ఇప్పుడు ఏదన్నా కొంచెం మీకు ముక్క ఉడికింది లేదు, ఇప్పటికీ మీకు స్మెల్ వచ్చేస్తుందండి. నాకైతే మంచిగా స్మెల్ వచ్చేస్తుంది, బాగానే ఉండిద్ది అన్నట్టుంది. స్మెల్ అయితే బాగానే ఉంది. కాసేపు అయినా టేస్ట్ చూస్తాను. కరివేపాకు ఒకటి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఇవి అసలుకి ఎంత వేసినా ఇబ్బంది ఏమి ఉండదండి. టేస్ట్ వచ్చేసేసి చూస్తున్నానండి. కొంచెం ఉప్పు తగ్గింది అనిపిస్తుందండి. కొంచెం ఉప్పు తగ్గింది, తర్వాత వేస్తానండి. ఈ మధ్యలో వేయటం కన్నా తింపేసే ముందు కావచ్చు కొంచెం తగ్గింది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది కొంచెం ఉప్పు అనేది లిమిటింగ్ పాయింట్ కొంచెం బిలో ఉంటేనే బాగుంటుంది. కరెక్ట్గా టచ్ అయిపోతే ఉప్పు కనపడుతూ ఉంటుంది, అది మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చేప టేస్ట్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఉప్పు తగ్గుంటేనే బెటర్గా ఉంటుంది టేస్ట్ అనేది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం పప్పుచారు చేసుకున్నప్పుడు వేడి అన్నంలో కొంచెం ఉప్పు తగ్గిన పలచడి పప్పుచారు తింటే ఎంత బాగుంటుంది, అట్లా నా ఎగ్జాంపుల్తో చెప్పాను. ఇంక లాస్ట్లో కొత్తిమీర వేసేద్దామండి. వేసేసిన తర్వాత దింపేద్దుకుందాం. మా తమ్ముడు ఈ చేపలు తెచ్చిన తర్వాత నేను అవును కదా నది పక్కనే ఉంది కదా, మనం ఎప్పుడు పద్దాకలు ఎందుకు చేప మార్కెట్ ఇట్లా బొచ్చారా ఇటుకి వెళ్ళేది ఎందుకు అని చెప్పి ఆలోచించేవాడిని అండి.